కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ బ్యాక్. విజయవాడ ఊర్మిళ నగర్ వరద ముంపులోనే ఉంది. కాలనీలోని రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచి ఉంది. ముంపులో చిక్కుకున్న బాధితులు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. గడిచిన 5 రోజులుగా విజయవాడ నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి. భారీగా వచ్చినటువంటి వరద కారణంగా విజయవాడ శివార్లో ఉన్నటువంటి గొల్లపూడి ప్రాంతంతో పాటు ఊర్మిళ నగర్ తదితర ప్రాంతాలన్నీ కూడా భారీగా వరదతో ఉన్నాయి. ఈరోజు 5వ రోజు కూడా మనం చూడొచ్చు. ఎటు చూసినా కూడా ఈ ప్రాంతం అంతా వరదతోటే ఉంది. ఈ రోజు కొంత తెరపించే నేపథ్యంలో మోకాల వరకు లోతుతో ప్రధాన రోడ్డు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంతో కొంత ముందు బయటకు వచ్చి నిత్యావసర సరుకులైనా కొనుక్కునేందుకు వీరందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 4-5 రోజులుగా పూర్తిగా జలదిగ్బంధంలోనే చిక్కుపోయారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కూడా మాట్లాడుతూ ఏంటో మీ గడిచిన 4-5 రోజులుగా ఎలా ఉన్నారు, ఎలాంటి సమస్య? కష్టంగా ఉంది సార్. ఏంటి తినడానికి ఫుడ్ లేదు, మొన్ననే వచ్చింది ఫుడ్ కూడా. ఏంటి పడుకుంటానికి స్థలం లేదు, ఏం లేదు, అట్లా నీళ్ళలోనే ఉన్నాం 5 రోజుల నుంచి. ఇవాళ కొంచెం నీళ్లు వరబడి పడింది. అది సందుల్లోకి అసలు ఏమీ రావట్లేదు, వాటర్ అనేది ఏమీ లేదు. ఒక 2 డేస్ నుంచో ఏమో ఇస్తున్నారు. ఇంకా అంతే, మనం తినడానికి అసలు ఏం లేదు. ఇంట్లో మంచాలు, ఫ్రిడ్జ్లు అన్నీ పాడైపోయినాయి. ఫుల్ వాటర్ ఇక్కడ వరకు వచ్చేసినాయి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఏమన్నా తెచ్చిద్దామని కూడా లేదు ఎవరికి. ఇంకా ఏమన్నా అంటామంటే మళ్ళీ పార్టీలు అని చెప్పి అంటారని మేమే కామ్గా ఉన్నాము. సందులోకి రావట్లేదు ఇవన్నీ తీసుకుని. సందుల్లోకి అయితే ఏం రావట్లేదు. మెయిన్ రోడ్ ఇలా ఉన్న మెయిన్ రోడ్లకి అయితే పైన ఇస్తున్నారు, సందుల్లోకి అయితే రావట్లేదు. మేము అక్క డాడీ ముగ్గురమే వెళ్ళి ఏమైనా కావాలంటే చర్చ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఇంకా అంతే, మొత్తం పాడైపోయినాయి అన్నీ. ఇంకా వాటర్ కావాలంటే ఇక్కడ చర్చి దాకా వచ్చి నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చుకొని మళ్ళీ అందరికి పంచిపెట్టి చేస్తున్నాం. సందులోకి అసలు ఏం రావట్లేదు, బోట్ రావట్లేదు, ఏం రావట్లేదు. లోపల ఇంకా డాబాలు ఎక్కాం, పక్కన డాబాలు ఎక్కి ఇంకా మేమే నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ బోట్ ఎక్కాలంటే 1000 రూపాయలు అడుగుతున్నారు చర్చి వరకు. ఆడపిల్లల్ని ఎక్కించుకోదంట, మగోళ్ళని ఎక్కించుకుంటారంట. ఆడోళ్ళని అయితే ఎక్కించుకోదంట, మగోళ్ళని బోట్లో ఎక్కించుకుంటారు. అది 1000 రూపాయలు కట్టాలంట. ఇదే పరిస్థితి. మొత్తంగా అయితే గడిచిన 3-4 రోజులుగా అయితే కనీసం బోట్లో బయట తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఎవరైనా వచ్చినా బోట్లను అడిగితే కనుక 1000 రూపాయల వరకు మనిషి చొప్పున అడుగుతుంటుందో మేమంతా బయటకు కూడా రాలేకపోతున్నాం. ఈ రోజు కొంత తెరపించే నేపథ్యంలో ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు కొనుక్కొని వెళ్తున్నామని వీరంతా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, ఊర్మిళ నగర్. విజయవాడలో వరద బాధితుల పరిస్థితి దుర్భరంగా మారింది. బాధితులను ఆదుకోవలసిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో ప్రైవేట్ వాహనదారులు దందా మొదలుపెట్టారు. ఒక్కొక్కరికి 200 నుంచి 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. వరద బాధితుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విజయవాడలో ఎవరిని కదిలించినా కూడా కష్టాలే, కన్నీళ్ళే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4 రోజుల నుంచి కూడా వరదలో నానిపోయినటువంటి నేపథ్యంలోనే బతుకు జీవుడు అంటూ కూడా ఏదో రకంగా బయటపడ్డటువంటి అక్కడ ఉన్నటువంటి బాధితులు ప్రస్తుతం మిగిలిపోయినటువంటి సామాన్లు ఏవైతున్నాయో, బట్టలు కావచ్చు, మిగిలినటువంటి నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సంబంధించినటువంటి సర్టిఫికెట్లను తీసుకొని కూడా ఈ రకంగా మూటలను ఎత్తుకొని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నారంటే ఆటోని మందలిస్తే కనీసం ఎక్కాలంటే 200 అడుగుతున్నారు. లేదన్నా రిక్షా తీసుకొని వెళ్ళాలన్నా కూడా కనీసం రిక్షాలు కూడా దర్శనం ఇవ్వకపోయినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం నిండా మునిగిపోయి జేబులో చిల్లిగవ్వ లేకపోవడంతో కిలోమీటర్ల దూరం కూడా నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ వస్తున్న వాళ్ళు మనలాంటి యువకులు అయితే పర్లేదు, ముసలి వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఒక సంకన చిన్నపిల్ల ఉంది, మరొక నెత్తి మీద ఇలాంటి మూటలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత బరువు మోస్తూ కూడా కిలోమీటర్ల దూరం నడుస్తున్నాం. 4 రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా కూడా బతుకు జీవుడు అంటూ అరిగోసను అనుభవించినటువంటి తమకు కనీసం వాహనాల సదుపాయం ఏర్పాటు చేస్తే మేము అనుకున్నటువంటి చోటుకు వెళ్తాం కదా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎంత అడుగుతున్నారండి ఆటో వాళ్ళు? ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే 500 రూపాయలు అడుగుతున్నారండి. 600 ఇమ్మన్నారు, 500 రూపాయలు, 600 రూపాయలు అడుగుతున్నారు. ఎక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే. అంటే ప్రభుత్వం మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక వాహన సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు? ఏమి లేదండి. అలాంటి సౌకర్యాలు ఉంటే చాలా మంది నడకదారు ఎందుకు వెళ్తారండి? పిల్లలు 4 రోజులు ఏమీ లేవు, తిండి లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు. ఒకళ్ళు తెచ్చినా కానీ పైన ఇసిరేస్తున్నారు. ఇసిరేస్తే పైన వాళ్ళు ఏం తినాలా, కింద వాళ్ళు అంటే కుర్రోళ్ళు వాళ్ళు అందుకుంటున్నారు. మరి మా లాంటి వాళ్ళు ఎలా తినాలా? ఎట్లండి? అంటే మీకు మెడిసిన్స్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది కదా, మెడిసిన్స్ ఏమీ లేవు, మెడిసిన్స్ లేవు. ఆయాసం ఆయాసం, తిండి లేదు, నీళ్ళు లేవు. ఒకళ్ళు ఎన్ని గంటల మీద తీసుకొచ్చి ఎవరికైనా ఒకసారి వేస్తున్నారు అంతే. అపార్ట్మెంట్కి ఇట్లా ట్రాక్టర్లను పెట్టినాము, పడవలను పెట్టినామంటున్నారు. ఏమి పెట్టలేదు అసలు
కనీసం మాకు తాగటానికి కూడా నీళ్లు లేవు అసలు. గబుక్కుని ఎవరికి ఏదైనా అయినా, కడుపుతో ఉన్న వాళ్ళైనా, బాగాలేని వాళ్ళైనా, ఏదైనా జరిగినా తీసుకురావడానికి కూడా సాయం చేసే వాళ్ళు కూడా మాకు లేరు. చాలా ఇబ్బందులలో ఉన్నాం మేమైతే. ఏంటి అని అంటే తినే ఆహారం మేము పోనీ డబ్బులు ఉన్నాయి కొనుక్కొచ్చుకుంటానికి కూడా కింద కొట్లు కూడా లేవు. అలానే మాకు వచ్చే వాళ్ళు కూడా కింద ఉండి పైకి రాస్తారు. అది దొరికినోడికే దొరుకుతుంది, దొరకనోళ్ళకి ఏదీ లేదు. మంచి నీళ్లు కూడా లేకోకుంటున్నామంటే మా పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది. ఇట్లా మూటలు ఎత్తుకొని ఎంత దూరం నడుస్తారు మీరు? ఇప్పుడు చూడండి, ఆటో ఏదన్నా మీ కళ్ళ ముందు అడుగుతాను, అతను ఏమంటున్నాడు 600 అడుగుతున్నాడు ఆయన. కాళ్ళ నొప్పులతో వెళ్తున్నారు. అసలు అరికాలకు మేకులు గుచ్చుకుపోతాయి, గాజు పెంకులు గుచ్చుకుపోతున్నాయి. వరదలు అసలు ఎలా వస్తున్నామో ఏంటి, ఆ బాధ మాకు తెలిసింది. ఇన్ని రోజుల నుంచి ఆకలితో అల్లాడిపోయాం, నీళ్ళతో బాధపడ్డాం కూడా దయా దాచం లేదండి. 600 500 అనుకుంటే వెళ్ళిపోతున్నాడు ఆటో డ్రైవర్. నా భర్త ఆటో డ్రైవరే, కానీ ఆటో అందులో మునిగిపోయింది మాది. అదే ఉంటే మేము కూడా వేరే వాళ్ళకి సాయం చేద్దామన్న ఆలోచన మాకు ఉంది. కానీ నా భర్త రోడ్డు మీద నుంచొని ఆటో కోసం వెతుకుతున్నాడు. సాయం చేసే వాళ్ళు ఒక్కరూ లేరు. చూసుకోవచ్చు, ప్రభుత్వం ట్రాక్టర్లను పెట్టి వరద బాధితుల్ని సహాయక చర్యలు చేపడుతూ వరద బాధితుల్ని బయటికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి మాటలు కేవలం నీటి మూటల్లానే మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. నెత్తిన ఇలాంటి మూటలు పెట్టుకొని కిలోమీటర్ల దూరం బతుకు జీవుడు అంటూ కూడా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తులు ఇప్పటికే దాదాపు 4 రోజుల పాటు నీళ్ళలో నాని ఉండడంతో ఒకవైపు పాదాలు చెడిపోయినాయి, మరోవైపు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మరోవైపు వృద్ధులు మహిళలు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వం ఎడిపోయింది, యంత్రాంగం ఎడిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను శ్రీనివాసరావు, పాషా అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.